గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. చెవెలేన్ నియోజకవర్గం, శంకర్పల్లి మండల్, మహాలింగపురం విలేజ్. నేను నా పొలంలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే ట్రిల్లిస్ మెథడ్లో ప్లాన్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇదే మెథడ్ని ఫాలో చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనకు ఫ్యూచర్లో లైఫ్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే మెథడ్ని ఫాలో చేయండి. ప్రతి ఒక్కరూ 8 mm గేజ్ వైరు ఇది గుంజుతారు. సో యాక్చువల్లీ అది గుంజకూడదు. 8 mm రాడ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా లైఫ్ టైం ఉండిపోతుంది. దీనికి పెద్దగా అంత ఖర్చు ఏమీ రాదు అండి. సేమ్ అంటే సేమ్ ఖర్చు. నువ్వు వైరింగ్ గుంజితే 8 mm గేజ్ మీన్స్ ఈ వైరు గుంజుతారు. ఈ వైర్ని ఇలా పోల్స్ పైన పెట్టి గుంజేస్తారు. సో అలా గుంజకండి. ఎందుకంటే ఫ్యూచర్లో అది ఒక్కొక్క చెట్టు బరువు ఆల్మోస్ట్ 100 to 150 kgs వరకు అవుతుంది అని చెప్పంగా విన్నాను. సో ఇలా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా లైఫ్ ఉంటుంది. ఈ ట్రిల్లిస్ మెథడ్లో మనకు ఎకరానికి ఒక 9 లక్షల వరకు ఖర్చు వస్తుంది. నా యొక్క పొలం సో ఈ ట్రిల్లిస్ మెథడ్లో ఇది 10 feet, ఇది 7 feet. 7 feet అంటే 2 feet లోపలికి వెళ్ళింది, 5 feet పైన. సో ఈ 10 feet ఏంటి అంటే మనకు సమ్మర్లో కాదు, రెయినీ సీజన్లో మనం ఫ్లవరింగ్ వచ్చే టైంకి మనకు వర్షాలు లేవనుకోండి, ఆ లేని టైంలో మనం వర్షం పడిపోయిన తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది మనకు ఈ చెట్ల పైన వేయడం వల్ల పూత అనేది స్టాండర్డ్గా ఉంటుందని నమ్మకం. సో అందుకని చెప్పి 10 feet కడిసి పెట్టాము. సో మీ నుంచి చిన్నగా స్ప్రింక్లర్ అలా వస్తుంది. సో కింద బెడ్ వచ్చేసి ఇలా నాకు వచ్చేసి ఖర్చు ఎకరన్నర, ఇంచుమించు నాకు ఒక 15 లక్షల వరకు వస్తుంది. సో ఇలా చేసుకోండి. జస్ట్ సజెషన్ గురించే ఈ వీడియో. థ్యాంక్ యూ.